4వ అధ్యాయం 14-18 వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి నాకు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయుండును, వారు నా ప్రజలయ్యుండును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నారు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుండును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుండునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నారు. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వచన భాగంలో నుంచి ఈ సమయంలో మనం ధ్యానించే ఒక వచనం, ఆ 18వ వచనంలో, నేను వారిలో నివసించి సంచరించును. హల్లెలూయా. నేను వారిలో నివసించి సంచరించును అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి ఒక సందర్భం అన్నమాట. మనం ఈ వచ్చిన భాగంలో మనం చదువుకున్నప్పుడు నేను వారిలో నివసించి సంచరించు. దేవుడు ఎలా మన మధ్యలో ఉంటారంటన్నా, నేను వారిలో నివసించి సంచరిస్తాను. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని ఈ 2021వ సంవత్సరము ప్రారంభపు నెల నుండి పునరుద్ధాన దినం నుండి ఈ సంవత్సరానికి చివరి నెల, ఈ ఆఖరి పునరుద్ధాన దినం వరకు ప్రభు మనతో ఉండబట్టి మన నేటికి మనం సజీవులుగా నిలిచి ఆయన నామాన్ని బట్టి మనం స్తుతించడానికి భాగ్యం దేవుడు మనకు ఇచ్చారు. అందులో వారు ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పారు. ఇందాక మనం 124వ కీర్తనలో చదువుతున్నాం కదా, యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనుషులంట ప్రాణాలతో మనను దిగివేసి మాట చూసారా? నిజంగా దేవుడు మనకు తోడు లేకపోతే మనకంటే ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, 100 కోట్ల అధిపతులు, ఎంతో మంది సమయమును ఇతరులను చూడలేక అకాలమున నేలను పడినటువంటి ఫలముల వలె ఎన్నో జీవితాలు దాని మధ్యలో కడిలిపోయాయి. వారికంటే యోగ్యులమని దేవుడు మనల్ని ఇప్పుడు నిలబెట్టలేదు. కానీ కేవలం దేవుడు మన ఎడల చూపిన ఆయన విశేషమైన కృపను బట్టే మనం సజీవులుగా నిలిచి ఈ ఆఖరి పునరుద్ధాన దినమునందు ఆయన నామాన్ని బట్టి మనం స్తుతించడానికి దేవుడు మనల్ని సజీవులుగా నిలిపించారు. దీనికి మూలం ఏంటంటే దేవుడు మన మధ్యలో నివసించి మనను ఆయన సంచరించారు కనుక మనం ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం అనేది దొరికింది. అయితే ఈ సమయంలో మనం వినేట్లో ఒక మాట ఏంటంటే, దేవుడు మన మధ్యలో నివసించి ఆయన మనతో సంచరించాలంటే మనము చేయకూడనటువంటి కొన్ని ఉన్నాయి, చేయవలసినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. అక్కడ మనము ఆ బైబిల్లో చదివినప్పుడు 14వ వచనంలో చదివినప్పుడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మొదటి మాట. రెండవది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. మూడవది, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. నాలుగవది, క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము. ఐదవది,
అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి. హల్లెలూయా. సరే, దేవుడు మన మధ్య నిలిచి మనలో నివసించి ఆయన సంచరించే దేవుడు కనుక దేవునితో మనకు ఒక సహవాసం కలిగి ఉండాలంటే ఈ బయట చెప్పిన ఒక 5 విషయాలు అక్కడ మనం విన్నాం. 5 విషయాలతో మనకి ఏం కాకూడదు, వాటితో మనం పాలిభాగస్సులు ఉండకూడదు. దేవుని ఎందుకు కూడి వచ్చిన మనం అందరం కూడా దేవుడు మనలో మన మధ్య నివసించి మనతో సంచరించే దేవుడు కనుక మనము జీవము కలిగిన దేవునికి ఆలయముగా మనం ఉండాలంటే మనలో నివసింపకూడనివి కొన్ని ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే, మీరు అవిశ్వాసులతో తోడిగా ఉండకుడి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఎటువంటి విశ్వాసం ఉండాలంటే, ఆయన ఎదుర్కొచ్చు ప్రతి వాడును ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేయు దేవుడని మొదట మనం నమ్మాలని. ఏ నమ్మకం ఉండాలి మనకి? హల్లెలూయా. యేసు ప్రభు వారితో 12 మంది శిష్యులలో తోమా, ఒకసారి యేసు ప్రభు వారి శిష్యులను దర్శించినప్పుడు తోమా లేడు. ఆ సమయంలో తోమా లేనప్పుడు అందరూ అనుకున్నారు, ఏ సైడ్ మేము చూసారు, వచ్చారు మా మధ్యకి బాగుందంటే సాత్లాగా నూరుకోండి. ఎందుకంటే ఆయన సమయంలో అక్కడ లేడు. ఆయన లేని సమయంలో యేసయ్య వారిని పునరుద్ధానుడిగా వారికి దర్శనమిచ్చారు. ఇప్పుడు తోమా వచ్చినప్పుడు, తోమానబడిన శిష్యులు వచ్చినప్పుడు, మీరు వచ్చారంటే నేను నమ్మను, ఆయనకి మంచి గాయములు అయినాయి కదా, ఆయన గాయాల మీద నా వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నేను నమ్మను. ఏమంటే 2 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ఉంది, యేసయ్య వచ్చారు, మమ్మల్ని దర్శించారు, మాతో మాట్లాడారంటే తోమా అవిశ్వాసముతో. అందుకని యేసు ప్రభు వారు అన్నాడు, తోమా ఇగో నా గాయాలు, వేలు పెట్టి. ఇతను అవిశ్వాసిపై ఉండవద్దు, విశ్వాసిగా ఉండమని. గడిచిన దినంలో మనం క్రిస్మస్ శుభ సందర్భంలో కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకరియా ఎలిజబెత్లను, జకరియా తన యాజక ధర్మము చొప్పున దేవుని సన్నిధికి సేవ చేయడానికి వెళ్తే దేవుని దూత ఆయనకు ప్రత్యక్షత జరిగి, ఇదిగో నీకు కుమారుడు ఇవ్వబోతుందని దేవుడు చెప్పారు. జకరియా గారు కూడా నమ్మలేదు. నువ్వు నమ్మలేదు కనుక ఇది ఎలా సాధ్యం అనేకున్న పరిస్థితి ఉంది కనుక నీకు పేరు పెట్టే వారు కూడా ఏం చేస్తావు, నీ నోరు ఊరి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత ఏం మొదలు పెట్టాడు జకరియా గారు, దగ్గర చేస్తాడు, మోగాయన చేసినట్టుగా. ఆయన ఏం చెప్తాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, మనము అవిశ్వాసులతో తోడుగా ఉండకుడి. దేవుని యొక్క ప్రతిఫలం మనం చూడాలంటే, దేవుడు మనతో ఆయన సంచరించాలంటే, ఒకటి అవిశ్వాసులతో మనం తోడుగా ఉండకూడదని. రెండవ విషయం ఉంది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, సహవాసము. ఆశాపనబడినట్లు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఇశ్రాయేలు ఎడల ఆయన శుద్ధ హృదయము కలిగిన వారి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడని కీర్తించినటువంటి ఆసాపు ఒకసారి తన మనసు ఎటువైపోయిందంటన్నా, భక్తిహీనుల క్షేమం వైపు చూశాడు. నీతిమంతుడు ఎప్పుడు ఎటువైపు చూడాలి అమ్మా? నేను చదువుకునేటప్పుడు మాస్టర్ చెప్పేవాడు, అబ్బాయి మీకు ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎవరి వైపు చూడాలి? ఫస్ట్ క్లాస్ కంటే ఇక హైగా చదివే వాళ్ళ వైపు చూడాలి. కనీసం ఫస్ట్ క్లాస్ అయితే దొరుకుతుంది మీకు. మరి సెకండ్ క్లాస్ రావాలనుకున్నవాడు ఎవరి వైపు చూడాలి? ఫస్ట్ క్లాస్ వచ్చే వైపు చూడాలి. మరి ఆర్డినరీగా థర్డ్ గా పాస్ అవ్వాలనుకున్న వ్యక్తి, కనీసం పాస్ అయితే చాలనుకున్న వ్యక్తి ఎవరి వైపు చూడాలి? కనీసం సెకండ్ క్లాస్ వచ్చే వైపు, అప్పటి వైపు చూడాలి. అంతేగాని భక్తి అనేది ఎలా మారిపోతుంది తెలుసా? హల్లెలూయా.
దేవుని ఎందుకు వస్తున్నాం, దేవుని యొక్క మన ఆశీర్వాదాలు ఎందుకు పొందలేకపోతున్నాం అంటే, దుర్నీతితో నీతికి, నీతిమంతుడు దుర్నీతి పరులు ఏమి సాంగత్యము, ఈ సహవాసం ఎవరితో ఉండాలి కదా. ఒకటి అవిశ్వాసులతో మనం చూడకూడదు. రెండవది నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. ఆసక్తి ఎటు చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడవలసిన ఆశాకు, మన యథార్థత కలిగి నడిచే ఆశాకు నీతివంతుడైనటువంటి దేవుని వైపు చూడాలి. కానీ దుర్నీతి వైపు చూశాడు, భక్తిహీనుల క్షేమం వైపు చూశాడు. భక్తిహీనుల క్షేమము తన కనుక పడినప్పుడు ఇప్పుడు ఆశాపు యొక్క అడుగులు జారుటకు సిద్ధమైపోయాయి. మన ఆత్మీయ జీవితంలో మనం ఇప్పుడు మన ఆత్మీయ స్థితి నుంచి మనం వెనుకకు దిగజారిపోయే పరిస్థితులు వస్తాయి అంటే కదండి. నీతి మంతుడు దుర్నీతితో కూడా సాంగత్యం అనేది కుదరదు. అప్పుడు మళ్ళా దేవుని వైపు ఆయన భక్తిహీనుల అంతం ఏమై ఉండదని దేవుని సన్నిధికి ప్రార్థించినప్పుడు దేవుడు మళ్ళా ఆశాపును హల్లెలూయా, అయ్యా వారు ఆరు చోట్ల ఉన్నారు, నీవైతే నా కుడి చేతిలో ఉన్నావు. అప్పుడు ఆశాపు మళ్ళా ప్రార్థన చేస్తాడు, అయ్యా నా చేతిని నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేతి నువ్వు నడిపిస్తున్నావు. హల్లెలూయా, మహిమలో చేర్చుకునే వరకు నువ్వు నన్ను విడువయ్యా అని మళ్ళా ఇంకా జ్ఞానోదయం అయిపోయి చూడవలసినటువంటి దేవుని వైపు చూసి తన భక్తిని ముందుకు కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది సముద్రం కదా. మూడవ విషయం ఏంటంటే అక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తులకు బెలియాలతో ఏమీ సంబంధం. హల్లెలూయా. ఒకటి అవిశ్వాసులతో తోడుగా ఉండకూడదు. రెండవది నీతికి దుర్నీతితో సాంగత్యం అనేది పనిచేయదు. మూడవది వెలుగులకు చీకటితో ఏమి సంబంధము, ఏమి పొత్తు. హల్లెలూయా. చీకటికి వెలుగుకు అసలు పొత్తు లేదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. హల్లెలూయా. ఏబు దగ్గరకు వచ్చి కదండి, ఏబుతో మాట్లాడుతున్నారు, నువ్వు నీతిమంతుడు అంటున్నావు కదయ్యా, నీవు నిర్దోషం అంటున్నావు, మరి ఎందుకు వచ్చింది నీకు శ్రమలు, నీ కష్టాలు ఎందుకు వచ్చినది ఏబుతో మాట్లాడుతుంటే, ఏబు తనతో మాట్లాడుతున్న వారి మాటలను ఏకీపించడా. హల్లెలూయా. మనం దొంగలు చూసినప్పుడు దొంగలు ఏకీపిస్తాం. కానీ నీతివంతుడు అనబడినట్టు వారు లేదా వెలుగు సంబంధులు లేదా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాతిశయములను మనం ప్రచురము చేయ నిమిత్తము మనం ఏర్పరచబడిన వంశమును యాజకులైన ఆయన సమూహమై ఉన్నామని దేవునికి వాక్యం సెలవిస్తుంది. రాజు లేని యాజక సమూహం అని. కాబట్టి రక్షణ పొందిన బిడ్డలు కదండి, నూతనంగా రక్షించబడిన బిడ్డలైనా సరే మనం ఒకటి తెలుసుకోవాలి. ఒకటి, నీ సహవాసం ఎవరితో, నీ సాంగత్యం ఎవరితో ఉందో, లేదా వెలుగులోనికి వచ్చిన నీ యొక్క చీకటితోనే ఇక పొత్తు కుదరదన్నమాట. అందుకని ఏమంటారు, నా విమోచకుడు సజీవుడు. మీరు ఎన్ని మాట్లాడినా చెప్పండి. కొంతమంది దేవుని వాక్యం వింటారు, చాలా బాగా చెప్పారంటే అంటారు. ఎవరు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, వింటారు, సంతోషపడతారు, బయటికి వెళ్ళిన తర్వాత దాని గురించి మర్చిపోతారు. హల్లెలూయా. నేను ఉపయోగం ఉంటుందన్నా ఎంత మాత్రమే. హల్లెలూయా. బూడిదలో పోసిన పన్నీర్లాగా మన భక్తి మారిపోయింది, మనకి ఏం ప్రయోజనం? అందుకని దేవుని వాక్యం ఉంది, ఏబు తన దగ్గరికి తన భార్య వచ్చింది, ఎందుకైనా ఇంకా భక్తి అంటుంది. ఆయన స్నేహితులు వచ్చారు, అనేకులు వచ్చి మాట్లాడారు. ఎవరు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడినా నా విమోచకుడు సజీవుడు అన్నాడంటే. హల్లెలూయా. ఇవాళ మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల నుంచి మనం ఉన్నా సరే, ఈ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుని వైపే నువ్వు చూడాలి. కానీ నీ సహవాసం, నీ సాంగత్యం అనేది ఉండాలి. కానీ చీకటితో కదండి, వెలుగులకు చీకటితో ఏమీ
పొద్దు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన రక్షణ పొందుతున్న బిడ్డలైన ప్రతి ఒక్కరము మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనతో సంచరించే ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక, మన మధ్యలో నివసించడానికి లోకానికి దిగి వచ్చిన దేవుడు కనుక, నేను వారి మధ్య నివసించి నేను సంచరిస్తానని దేవుడు చెప్తున్నారు కనుక, మరి అటువంటి మహాకాశంలో పట్టజాలనేటువంటి దేవుడు మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు కనుక, ఈ 5 విషయాల్లో కూడా మనం జాగరూకులమై ఉండాలి. హల్లెలూయా. 5 విషయాలు ఎలా ఉండాలి చెప్పండి. మరొక ఆ వచనాలు మనం చదువుకుని మనం ముందుకు పెడదాం. 1, అవిశ్వాసులతో తోడుగా ఉండకుడి. 2, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగులకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి. హల్లెలూయా. అంటూ అపోస్తలుడైన పౌలు గారు, ఇదిగో దేవుడు మీలో సంచరిస్తున్నారు కనుక ఈ సహవాసానికి మీరు దూరం నుండి ఉన్నట్లయితే, దేవుడు మీ మధ్య నివసించి మీతో సంచరించి ఆయన మీ పక్షముగా ఈ కార్యాలు చేస్తారని దేవుని వాక్యముల నుండి మాట్లాడుతూ పౌలు గారి సందర్భంలో చెప్పిన ఈ మాట ఏంటంటే, నేను వారిలో నివసించి సంచరిస్తును. 2వదిగా, 1, దేవుడు మనతో సంచరించాలంటే మనం ఎలా ఉండాలి. 2వది, ఆయన మన మధ్య నివసించి సంచరిస్తే మన జీవితంలో ఎలాంటి కార్యాలు దేవుడు చేస్తారు అన్న 2వ సందర్భాన్ని కూడా మనం చదువుకుని క్లుప్తంగా మనం ముగించుకున్నాం. చూడండి, దేవుడు మనతో సంచరిస్తే ఏం జరుగుతుందని మొదటి మాట ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదువుతాం. 7